హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇక్కడ ఎఫెసు సంఘానికి పౌలు రాసిన ఈ పత్రికలో ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రి వలన కుటుంబమని పిలువబడుచున్నదో, పరలోకంలో ప్రభువుని అంగీకరించి ప్రభువును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి రక్షించబడి మరణించిన వారందరూ పరలోకపు కుటుంబంలో ఉన్నారు. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొంది దేవుని రాజ్య వారసులుగా మారిన మనం భూలోక కుటుంబంగా ఉన్నాం. మరి మీలో ఎంతమంది రక్షించబడ్డారో మాట్లాడతలేదేంటి? అంటే ఏంటని అడిగాడు ఒక ఆయన. ఏంటండి, నేను రక్షించబడ్డానో లేదో నాకు తెలియలేదండి అంటున్నాడు ఒక ఆయన. మీరు అన్నం తిన్నారా? తెలియదండి అంటారు ఎవరన్నా? తింటే తిననంటారు, తినకపోతే తినలేదంటారు. ఎందుకంటే తిన్నావో తినలేదో నీకు తెలుస్తుంది. మరి అలాగే నా పాపాలు యేసు ప్రభు క్షమించాడు, నన్ను ఆయన బిడ్డగా స్వీకరించాడు, నేను ఆయన బిడ్డను అన్న అనుభవం మీకు ఉంటే రక్షించబడ్డారు. ఏమో నా పాపాలు క్షమించబడలేదేమో, నా పాపం మీద జయం లేదు, నేను మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నాను, నా మనసులో సమాధానం లేదు, తృప్తి లేదు అంటున్నారంటే మీరు ఇంకా రక్షించబడలేదు. ఇది ఏ పాస్టర్ గారు ఇవ్వాల్సిన సర్టిఫికెట్ కాదు, మరి ఎవరో చెప్పాల్సిన జ్యోతిష్కం లాంటిది కాదు. మీకు మీరే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. కాబట్టి ఎంతమందికి అనుభవం ఉంది? యేసు ప్రభువు నా పాపాలు క్షమించాడని నాకు విశ్వాసం ఉంది అన్నవాళ్ళు చేయి చూపించండి. క్షమిస్తాడనా క్షమించాడనా? హల్లెలూయా, నిజంగా హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు మన పాపాలు క్షమించాడో మనం ఆయన బిడ్డలమయ్యాము. తనెందరు అంగీకరించారో వారు ఆయన కుమారులు కుమార్తెలు అవడానికి ఆయన అధికారము ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం ఏ కుటుంబానికి చెందిన వారిమి? భూలోకంలో ఇంకో కుటుంబం ఉందండి, తెలుసా మీకు? అది సైతాను కుటుంబం. 3 మంది పిల్లలు దానికి. ఆ సాతాను బిడ్డలందరూ దేవుని బిడ్డలను మోసగించి తెచ్చుకున్నదే. తనకి అన్నబిడ్డలు ఎవరు లేరు. సాతాను సృష్టించిన మనుషులు ఎవరు లేరు. దేవుడు సృష్టించిన వారిని మోసగించి పాపాన్ని ఎరవేసి అల్పకాల పాప భోగానికి గురి చేసి వలలో వేసుకొని వాడు గాలం వేసి మనుషులను పట్టుకొని వలలో వేసుకొని గొంతులేస్తున్నాడు అని ఉంది బైబిల్లో. ఏంటంటే ఈ లోకాధికారి అని పిలువబడిన సాతాను ఆనాటి ఆదాము దగ్గర పరలోకము భూలోకం మీద ఉన్న అధికారాన్ని దేవుడు ప్రేమించి ఆదాముకి ఇస్తే ఆదాము అధికారాన్ని సాతానికి అంటగట్టాడు. కాబట్టి సాతాను ఈ లోకాన్ని పరిపాలిస్తుంది. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి సాతాను తల చితకగొట్టి కలువరి సిలువలో తన రక్తాన్ని కార్చటం ద్వారా మన పాపానికి విమోచన కలుగజేసి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే నా కొరకు యేసు ప్రభు సిలువలో మరణించాడని విశ్వసించి తమ జీవితాలను ప్రభువుకు సమర్పించుకుంటారో వారు దేవుని బిడ్డలుగా మారుతారు. మనం ఎప్పుడైతే దేవుని రాజ్య వారసులమయ్యామో సాతాను కార్యాలకు మనం చోటివ్వం, సాతానుకు మన మీదకి అధికారము లేదు. కానీ ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఈ లోకాధికారిగా ఉన్న సాతాను, ఈ పతనమైపోయినటువంటి మట్టి శరీరంలో ఉన్న మనం జారిపోవటానికి పడిపోవడానికి అవకాశము ఉంది. కానీ మనల్ని లేవనెత్తే ప్రభు ఉన్నాడు, మనల్ని బలపరిచే ప్రభు ఉన్నాడు. కాబట్టి నిరంతరము మనం దేవుని వాక్యంతో దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థనతో బలపడాలి. పరలోకం కొరకు మనం సిద్ధపడాలి. మన గురి ఈ లోకంలో గొప్పవారి అవటం కాదు, దేవుని రాజ్య వారసులం అవటం. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు 10 సంవత్సరాల నుంచి మేము ప్రభుని నమ్ముకుంటున్నాం, తాత ముత్తాతల నుంచి మేము దేవుని క్రైస్తవులమే అనేవారిలో ఎంతమంది విశ్వాసంలో బలవంతులుగా ఉన్నారు? ఎంతమంది బోధకులు ఈ దినాన విశ్వాసులు బలవంతులై సాతాను జయించే వారికి ఉండాలని ప్రార్థన చేస్తున్నారు? నిజంగా ఒక వ్యక్తి ప్రార్థన కోసం వచ్చినప్పుడు వారిని ఎంతమంది పశ్చాత్తాపంలోనికి నడిపిస్తున్నారు? అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజు నుంచి ఒక పాఠం నేర్చుకోనండి. మీ బ్రతుకుల్లో ఈ లోకంలో ఉన్నంత వరకు
నాకు సమస్యలే రావండి, నాకు రోగాలే ఉండవండి, నాకు ఏ జబ్బులు రావండి, ఏ కొరత ఉండదండి అని ఎవడన్నా అన్నాడంటే వాడు మూర్ఖుడు. ఈ లోకంలో ఉన్నంత వరకు ఎంత పెద్ద పాస్టర్ అయినా నాకు కూడా రోగాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు ప్రభువుకు దగ్గరికి వెళ్తాం మనం. నీకు హై ఫీవర్ వచ్చింది అనుకోండి, మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడుంటారండి? ఇంతసేపు ఆలోచిస్తారేంటి? నా పక్కనే ఉంటారని చెప్పక గంట గంటకి చెయ్యి పెట్టి చూసుకుంటూ అమ్మా అమ్మా ఏంటమ్మా ఏమైందమ్మా ఏమైందమ్మా అని పక్కనే ఉంటారు. అదే నీకు జ్వరం రాలేదనుకో, నువ్వు పడుకొని మంచం మీద అమ్మా నా పక్కనే కూర్చోవాలంటే ఏమంటది? ఏంటి ఎద్దులో పెరిగావు ఎందుకమ్మా? నీకెవరు రోగం? నేను ఎందుకుంటాను పక్కన, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి అంటాడు కదా. మనకు బాధ వచ్చినప్పుడు మనకు ఇష్టమైన తండ్రి కానీ తల్లి కానీ ఎక్కడుంటారు? మన మీదే. మరి మనకు శరీర సంబంధమైన బాధలు, ఆత్మ సంబంధమైన బాధలు, మన పరలోకపు తండ్రి మనం బాధల్లో ఉన్నప్పుడు ఎక్కడుంటాడు? చాలాసార్లు మనం అనుకుంటాం బాధలు వచ్చినప్పుడు ప్రభు మనల్ని విడిచిపెట్టాడేమోనని. బాధలు వచ్చినప్పుడు ప్రభు విడిచిపెట్టలేదు, ఆయన మనకి మరింత సమీపస్తుడిగా ఉన్నాడు. నీవు అది నమ్మితే నీవు అద్భుతాన్ని చూస్తావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీ ఉద్దేశాలను మా పట్ల బయలుపరిచినందుకు వందనాలు. అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించినందుకు వందనములు నాయన. నా యేసయ్య నా ప్రార్థన విన్నాడు అన్నది మా బ్రతుకులో మేము అనుభవించి, మా బ్రతుకులో నీ ఆశీర్వాదములతో స్థిరపడుటకు సహాయం చేయము, వేరుపారుటకు సహాయం చేయము, నీ ప్రేమతో నింపబడుటకు సహాయం చేయము. ఈ భూలోకములో కుటుంబాలుగా మేము రక్షించబడి ఆ పరలోకపు కుటుంబ వారసులవుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి, మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.
కొరకైనా విలువ త్యాగం చేసినావుగా. పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.